న్యూస్కి స్వాగతం. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 9వ ఆరాధన మహోత్సవాలు ఈ నెల 26 నుండి 27 వరకు 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు నాదెండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 9వ ఆరాధన మహోత్సవాలు 26, 27 తేదీల్లో కొండ్లపూడిలో భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాల నుండి వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆరాధన మహోత్సవం సందర్భంగా 26వ తేదీన భిక్షాటన, అన్నదానము, 27వ తేదీన గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. వెంకయ్య స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆరాధన మహోత్సవాలను జయప్రదం చేయాలని తెలిపారు. వెలుగు రూపంలో కనిపించాడు స్వామి. ఆయనకి కనిపించి ఇలా పరిస్థితి కొండపూడిలో వెలిచే ఉన్న భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆరాధన మహోత్సవం 26, 27 తారీఖు, 26 భిక్షాటన కార్యక్రమం, 27వ తేదీ ఆరాధన కార్యక్రమం, భోజన అన్నదానం కార్యక్రమం, రాత్రి ఉత్సవం, పూజలు. మా గురువు గారైన మాకని వెంకటరావు గారి చేతుల మీదుగా ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి దగ్గర 11 సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి 10 సంవత్సరం ఆరాధన కార్యక్రమాలు విజయంగా జరుగుతున్నాయి. భక్తులు వచ్చి చేతులు తీసుకొని వారి కోరిక నెరవేర్చి స్వామివారు వెలిసి ఉన్నాడు. ఊళ్ళో భిక్షాటన కార్యక్రమం మొదలు పెడతాం 26వ తేదీ. 27వ తారీఖు ఉదయాన్నే పూజలు, అభిషేకాలు, పూజలు, అన్నదాన కార్యక్రమం, సాయంత్రం వచ్చి వాహన సేవ ఈ కార్యక్రమం కూడా అందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని వారి కోరిక నెరవేర్చి స్వామి ఉన్నాడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. అందరికీ నమస్కారం. కొండపూడి గ్రామంలో నెల్లూరు మండలం ఇక్కడ వెలిసి ఉన్న వెంకటస్వామి ఆరాధన 9వ ఆరాధన మహోత్సవం జరుగుతున్నది. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. కార్యక్రమాలు 26వ తేదీ వచ్చి భిక్షాటన ఉంటుంది కొండపూడి గ్రామంలో. 27వ తేదీ ఉత్సవం ఆరాధన భోజనాలు భజన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం ఉత్సవం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి పాల్గొనడం